ఏపీలో పొత్తు చిత్రం ఎట్టకేలకు ఢిల్లీలో ఆవిష్కృతమైంది. బీజేపీతో కలిసి పనిచేయడానికి టీడీపీ నిర్ణయించడంతో అమిత్ షాతో తాజాగా జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్లతో సంయుక్త ప్రకటన విడుదలైంది. బీజేపీ జనసేనకు కలిపి 8 లోక్సభ 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. ఇందులో బీజేపీ 6 లోక్సభ సీట్లకు 6 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తుంటే జనసేన 2 లోక్సభ సీట్లకు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేలా అవగాహనకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి కాకుండా పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేస్తుండడం కీలక పరిణామం. ప్రధాని మోదీ నేతృత్వంలో కలిసి పనిచేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంగీకరించారని తద్వారా జాయింట్ స్టేట్మెంట్లో వెల్లడించారు. 10 ఏళ్లుగా దేశంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న మోదీకి తోడుగా టీడీపీ, జనసేన రావడం వల్ల ఏపీ ప్రజల ఆశలు కూడా నెరవేరుతాయని ఆకాంక్షించారు. టీడీపీ, బీజేపీ పాత మిత్రులేనని 1996లోనే ఎన్డీఏలో టీడీపీ చేరిందని గుర్తు చేశారు. వాజ్పేయి, మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేసిందన్నారు. 2014లో ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు కలిసి పోటీ చేశాయని ఉమ్మడి ప్రకటనలో ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో జనసేన ఇచ్చిన మద్దతును గుర్తు చేశారు. సీట్ల షేరింగ్ పై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని, ఏపీ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి పనిచేస్తుందని, రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగా స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నేతలు. ఎన్డీఏ ఫ్యామిలీలోకి రావాలన్న టీడీపీ, జనసేన నిర్ణయాన్ని స్వాగతిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో నడ్డా గారు సమావేశమైన పట్ల ఆ చర్చల్లో 3 పార్టీలు అలయన్స్ కావాలని చెప్పి డిసైడ్ చేశారు. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిసి జరిగించి జాయింట్ స్టేట్మెంట్ ఇదే. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అన్ని చేశారు. దానికి ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో సక్సెస్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏ విషయంలో కూడా కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు అవకాశాన్ని చూస్తున్నారు. ఈ రోజు వరకు వ్యక్తి ఎన్డీఏతో జరగడం, వ్యక్తిని పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం సమావేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు